ఇంకా మా ఊరికైతే మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా నేనైతే అక్క దగ్గర ఉన్న, మా హస్బెండ్ ఇంకా అత్తయ్య అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారన్న కదా. ఇంకా ఈరోజు వచ్చేసి గ్రహణం అనమాట. ఇంకా మా ఆయన అయితే నన్ను తీసుకెళ్ళడానికి అయితే వచ్చాడు. మార్నింగే కాల్ చేశాడు త్వరగా రెడీ అయ్యి ఉండని. ఇంకా గ్రహణం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ జర్నీస్ చేయకూడదు, ఏం తినకూడదు కాబట్టి త్వరగా 10 లోపల వచ్చి నన్ను అయితే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి మా వదిన వాళ్ళ ఊరు కాకినాడకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ జర్నీ. ఇంకా ఇక్కడ నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇంకా నేనైతే మా అక్క దగ్గర రావడం చాలా రేరు, తనైనా అప్పుడప్పుడు వస్తుంది. ఇంకా నేను నా పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంటికి అయితే ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడం. ఇంకా మా పాప అయితే తను కూడా రావడం సెకండ్ టైమే, తను పుట్టినప్పటి నుంచి. ఇంకా అక్కడ నుంచి మేమైతే ఆ రోజు నైటే మేమైతే బస్కి అయితే ఊరైతే వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఇంకా తనకి డ్యూటీ ఉంటుంది కాబట్టి. ఇంకా లీవ్స్ అయితే అయిపోయింది, ఒక 3 డేసే తీసుకున్నాం. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసరికి 11:30 అలా అయింది. ఇంకా తనైతే వాళ్ళ నాన్నమ్మతో వాళ్ళందరితో అయితే ఇంకా బాగా ఆడుకుంటుంది అనమాట. ఇంకా గ్రహణం కాబట్టి మేము ఎటు వెళ్ళలేదు. ఇంకా త్వరగా తినేసి ఇంకా అలాగా కూర్చొని ఉండడమే. ఇంకా ఈవినింగ్ 7 వరకు గ్రహణం ఉంది కాబట్టి దాని తర్వాత మేము రెడీ అయిపోయి 8:30కి మా బస్ అనమాట. ఇంకా బస్కి అయితే వచ్చేసాం. ఇంకా మా అత్తయ్య లేదనుకుంటున్నారా, తనైతే మా వదిన వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఉందన్నమాట, కొన్ని రోజులు ఉంటుంది. ఇంకా కాకినాడ తర్వాత మా అక్కోళ్ళ ఊరు. ఇంకా మా బావకు కాల్ చేయగానే తను మళ్ళీ మా కోసం అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాడు. ఇంకా పాపకి స్వీట్స్ స్నాక్స్ అని అయితే ఇచ్చి మా కోసం మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చాడనమాట. ఇంకా అక్క అయితే రావడం కుదరలేదు. ఇంకా నాకైతే బస్సు అసలు పడదు, బట్ ఇంకా తప్పదు. ఇంకా బస్కి అయితే మేమైతే బయలుదేరాం. ఎందుకంటే మొన్న ట్రైన్ జర్నీ అయితే చాలా రిస్క్ అయిందని చెప్పాను కదా. ఇంకా ఫైనల్లీ మా ఊరైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మేము మా ఊరికి వెళ్ళేసరికి మార్నింగ్ 5:30 అయింది. నైట్ 8:30కి బస్ ఎక్కితే ఇంకా సేఫ్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం. సో నా వీడియోస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.